This video is for educational and informational purposes only. Please do your own research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విత్ యూ వాచ్ వి దటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్ ఈరోజు మనకి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. సో బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారని చెప్పొచ్చు అనమాట. సో గైస్ చూస్తే మనకి ఎస్ఐ ఇంకా ఇతర పోస్టులు కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అరౌండ్ మనకి టోటల్గా 4 కొత్త నోటిఫికేషన్ అయితే మనకైతే అప్డేట్ చేశారనమాట. ఓకే, సో దీనికి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. సో 7437 పోస్టులతోటి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే మనకైతే రిలీజ్ అయింది. సో మినిమం 12th అర్హత ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అన్నమాట. ఓకే, అసలు రూల్స్ ఏంటి, అసలు ఏ పొజిషన్స్కి హైరింగ్ జరుగుతుంది, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అన్ని కూడా క్లియర్ కట్గా అయితే డిస్కస్ చేద్దాం. కొద్దిగా టైం తీసుకుంటాం, ఎందుకంటే టోటల్గా 4 నోటిఫికేషన్స్ మనకైతే రిలీజ్ చేశారు. అందుకే మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి వెల్కమ్ టు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. దీనికి బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఆంధ్ర వాళ్ళు వచ్చేటికి మనకైతే ఓపెన్ కేటగిరీ అంటే సో నాన్ లోకల్ కేటగిరీలోని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ తెలంగాణ వాళ్ళకి ఇది ఒక బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి మనకి పోలీస్ రిక్రూట్మెంట్ 2026 ఇక్కడ 7437 వేకెన్సీస్కి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. న్యూ చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ చూడండి ఎస్సీటీ పీసీ సివిల్ ఆర్ ఈక్వలెంట్, నెక్స్ట్ ఎస్ఐ సివిల్ ఆర్ ఈక్వలెంట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి పీసీ మెకానిక్ ఆర్ డ్రైవర్, ఏఎస్ఐ ఎఫ్పీబీ అనేసి టోటల్గా మనకి 4 వేకెన్సీ అయితే మనకైతే రిలీజ్ చేశారన్నమాట. ఇండివిజువల్గా మనం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే చూద్దాం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ మనకి TSLPRB నుంచి మనకైతే వచ్చింది. మనకి వేకెన్సీస్ ఫస్ట్ చూస్తే మనకి ఏమేమి ఉన్నాయంటే, సో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి ఎస్సిటీ పోలీస్ కానిస్టేబుల్ సివిల్, ఎస్సిటీ పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్, ఎస్సిటీ మనకి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్ మెన్కి సంబంధించి టోటల్గా మనకి ఇన్ని వేకెన్సీ అయితే వీళ్ళైతే అలొకేట్ చేశారన్నమాట. సో ఇది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లోని. నెక్స్ట్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, అందరూ కూడా ఎస్సిటీ మనకి కానిస్టేబుల్ మనకైతే రిలీజ్ చేశారు. దానికి ఒక వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో ఫైర్ ఫైట్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉన్నాయి 751. అవి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనకి వార్డర్ మేలు ఫీమేల్కి సంబంధించి కూడా మనకైతే నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ అయిందన్నమాట. సో దాని యొక్క వేకెన్సీస్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవన్నిటికి కూడా సేమ్ ప్యాకేజ్ అయితే ఉంది, మీరు చూడండి ఒకసారి. ఓకే, పే స్కేల్ వచ్చేటప్పుడు మనకైతే 24,280 నుంచి 72,850 వరకు మనకైతే ఉంటుంది. అన్ని లెవెల్స్ కలుపుకొని చాలా బెటర్గా మనకైతే వస్తుందన్నమాట శాలరీ. గమనించండి గైస్. ఓకే, ఇంకా ఇలా కిందకు వచ్చేస్తే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా ఇక్కడ పర్టికులర్గా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకైతే 7,112 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందుకే ఈ యొక్క వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఆ తమ్నైల్ కూడా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేసి నేనైతే పెట్టాను. దాంతోపాటుగా మనకి ఎస్ఐ డ్రైవర్ ఇంకా మెకానిక్ ఇవి కూడా ఉన్నాయి. అవి మీకు చూపిస్తాను నెక్స్ట్ నోటిఫికేషన్లో. ఓకే, ఫస్ట్ ఈ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి. సో మనకి ఇక్కడ చూడండి మనకి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనరేట్ బేస్ చేసుకొని మనకి లేటరల్ రిక్రూట్మెంట్, నెక్స్ట్ మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని మనకి వేకెన్సీ అయితే ఇలా అయితే డివైడ్ చేశారన్నమాట. ఇవి ఏంటంటే మనకి కమిషనరేట్ పోలీస్ డిస్ట్రిక్ట్ బేస్ చేసుకొని మన డిస్ట్రిక్ట్ వైజ్ మనకి వేకెన్సీస్ ఎలా డివైడ్ అయ్యానేసి ఈ యొక్క టేబుల్స్లో అయితే ఇచ్చారన్నమాట. ఆ టేబుల్స్ మీరు చెక్ చేసుకోండి గైస్, సరిపోతుంది. సేమ్ అదే నోటిఫికేషన్ మనకి టేబుల్స్ డిస్ట్రిక్ట్ వైజ్ అయితే ఇచ్చారు, చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఈ పోస్ట్ కోడ్ అని కనిపిస్తుంది చూసారు ఇక్కడ, ఈ పోస్ట్ కోడ్ని అయితే బాగా నోట్ చేసుకోండి గైస్. అంటే మనకి సివిల్ ఏఆర్ ఎలా ఉన్నాయి కదా, వీరంటికి కూడా పోస్ట్ కోడ్స్ ఇచ్చే చూడండి. 21, 22, 23, నెక్స్ట్ 25, 26, 27, 28 అనేసి మీకు కనిపిస్తున్నాయి చూసారా. ఈ యొక్క పోస్ట్ కోడ్లు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పోస్ట్ కోడ్ బేస్ చేసుకుని మనకైతే ఎలిజిబిలిటీ కేటగిరీ ఏంటి అన్ని కూడా మనం అయితే క్లియర్ కట్గా చెక్ చేద్దాం. ఎలిజిబిలిటీ బై జెండర్ చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్ నెంబర్స్ 21, 22, 25, 26 ఈ యొక్క పోస్ట్ కోడ్స్కి ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు. అదే మీరు కనుక పోస్ట్ కోడ్ 23 అండ్ 27 కనుక చెక్ చేసుకుంటే ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్ అని కూడా మెన్షన్ చేశారు. అండ్ పోస్ట్ కోడ్ 28 చూసుకుంటే ఓన్లీ ఉమెన్స్ ఆర్ ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గైస్, తప్పకుండా చెక్ చేయండి. ఓకే, ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఫస్ట్ జనరల్లో చూద్దాం. ఫస్ట్ ఫర్ ది పోస్ట్ కోడ్ ఆఫ్ 21 to 23 అండ్ 25 and 26కి వచ్చేటప్పటికి మనకి మినిమం 18 years మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ నాట్ హ్యావ్ అటెండ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 22 అంటే మనకి మినిమం 18 years నుంచి మాక్సిమం 22 years వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ జూలై 2026కి మీకు ఏజ్ క్యాలిక్యులేట్ అయితే చేస్తారన్నమాట, క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోండి.
అలాగే పోస్ట్ కోడ్ నెంబర్ 27, 28కి 21 to 28 వరకు కూడా ఉమెన్ క్యాండిడేట్స్ కూడా మనకి సేమ్ 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ వరకు కూడా మనకైతే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా తర్వాత అప్లికబుల్ అయితే అవుతాయి. మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట మీరు. యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అవుతాయి. మీరు ఇక్కడ చూడండి ఒకసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఏమో 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్కి వచ్చేటికి మినిమం సర్వీస్ 6 months ఉంటే వాళ్ళకి అయితే 3 years ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేటికి 3 years ఎడిషన్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ సర్వీస్ అని కూడా మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, అంటే టీఎస్ ట్రాన్స్కో, డిస్కమ్, నెక్స్ట్ టీఎస్ జెన్కో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 5 years వరకు మనకైతే ఇస్తున్నారు. రెగ్యులర్ సర్వీస్ సబ్జెక్ట్ మ్యాక్సిమం పీరియడ్ మనకైతే 5 years అయితే ఇచ్చారు. చెక్ చేసుకో. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకి టెక్నికల్ క్వాలిఫికేషన్లో మనకి పోస్ట్ కోడ్ 26కి వచ్చేటప్పటికి సో క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పొజెసెస్డ్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ LMV అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలట, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఇంకా మెడికల్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి మీకు ఐసైట్ విజువల్ స్టాండర్డ్ ప్రాపర్గా అయితే ఉండాలన్నమాట. డిస్టెన్స్ విజన్, నియర్ విజన్ మనకైతే ఇచ్చారు. ఈ స్పెసిఫికేషన్లో మీకైతే ఐ ఉండాలని చెప్తున్నారు, ప్రాపర్గా మీకైతే కనిపించాలని చెప్తున్నారు అనమాట. ఓకే, మస్ట్ హ్యావ్ పాస్ ఇంటర్మీడియట్ అంటే 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు అనమాట. సో 29th July 2026 కల్లా మీరైతే పాస్ అయిపోయి ఉండాలి అని వీళ్ళైతే చెప్తున్నారు. చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఆర్ స్కీమ్ సంగతి చూద్దాం. ఫస్ట్ మనకైతే ద సెలక్షన్ ప్రొసీజర్ అండ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి ఫాలోడ్ అని మెన్షన్ చేశారు. ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్ మనకైతే ఫస్ట్ కండక్ట్ చేస్తారట. ద క్యాండిడేట్ షాల్ రిక్వైర్ టు అపియర్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఇన్ 1 paper. 3 hours డ్యూరేషన్ మనకైతే ఉంటుంది. ఫర్ 200 marksకి 200 questions మనకైతే ఇస్తారన్నమాట. ఓకే, సో ఆ యొక్క 200 questions మీరు 3 hours రాయాల్సి వస్తుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సిలబస్ కూడా మనకైతే ఇచ్చారు Annexure 2లో, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనకి రిటన్ టెస్ట్ కనుక క్వాలిఫై అయితే మీకైతే సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకైతే ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ షాల్ బి రిక్వైర్డ్ టు అండర్గో ద ఫాలోయింగ్ టెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. 600 meters ఆర్ 800 meters రన్ ఈవెంట్ మనకైతే కండక్ట్ చేస్తారు. మెన్ క్యాండిడేట్స్ మస్ట్ క్వాలిఫై 600 meters అండ్ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ 7 minutes 15 seconds లో మీరైతే పరిగెత్తాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ మ్యాన్ మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేటికి మస్ట్ క్వాలిఫై 800 meters రన్ విత్ ఇన్ మ్యాక్సిమం 5 minutes 20 seconds లో మీరైతే పరిగెట్టాలని చెప్తున్నారు. అండ్ అదే పోస్ట్ కోడ్ నెంబర్ 21, 26, 27, 28 రన్ ఈవెంట్ ఈజ్ ఏ క్వాలిఫైయింగ్ నేచర్ అని కూడా మెన్షన్ చేశారు. అదే పోస్ట్ కోడ్ 22, 23, 25 వచ్చేటికి సో క్యాండిడేట్ షెల్ బి అవార్డెడ్ మార్క్స్ అట. ఈ యొక్క కోర్స్కి మార్క్స్ కూడా అవార్డ్ చేస్తారనేసి ఇచ్చారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరైతే పరిగెట్టాల్సి వస్తుంది అనమాట. చెక్ చేసుకోండి. ఆ నార్మలైజేషన్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారనేసి ఒక టేబుల్ అండ్ ఒక ఫార్ములా అయితే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు, అది మాత్రం గమనించండి గైస్. పోస్ట్ కోడ్ నెంబర్ 21 to 23, 25, 27 వచ్చేటికి హైట్ వచ్చేటికి మస్ట్ నాట్ లెస్ దాన్ 167.6 centimeters అని మెన్షన్ చేశారు. అదే మీరు పోస్ట్ కోడ్ 21, 22, 25, 26, 28 ఉమెన్కి వచ్చేటికి 152.5 centimeters మీకైతే హైట్ అయితే ఉండాలి. మీరు దానికన్నా తక్కువ ఉండకూడదని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. ఓకే, చెక్ చేసుకోండి. ఓకే, ఇంకా కావాల్సిన మొత్తం డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు. SC, ST ట్రైబల్ క్యాండిడేట్స్కి మొత్తం కావాల్సిన డీటెయిల్స్ అని కూడా ఇచ్చారు, చెక్ చేసుకోండి. తర్వాత మీకు లాంగ్ జంప్ ఆర్ షార్ట్ పుట్ ఈవెంట్స్ మీకైతే కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్ వచ్చేటికి మన జనరల్ కేటగిరీ పీపుల్ ఇక్కడ మనకి 4 meters మెన్కి వచ్చేటికి మనకైతే అది కూడా పోస్ట్ కోడ్ 21 to 27 వాళ్ళు మెన్ 4 meters అయితే మీరైతే లాంగ్ జంప్ చేయాలి. ఎక్స్ సర్వీస్ మనకి చూడడానికి ఇక్కడ ఇచ్చారు 3.5 meters అయితే ఇచ్చారు. అదే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేటికి 2.5 meters మీరు లాంగ్ జంప్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే, అది పోస్ట్ కోడ్ కూడా ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ షార్ట్ పుట్ వచ్చేటికి సో 6 meters వరకు మనకి జనరల్ కేటగిరీ పీపుల్కి మెన్కి, ఎక్స్ సర్వీస్ మనకేమో 6 meters ఇచ్చారు. అదే ఉమెన్కి ఏమో 4 meters ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇవి కంపల్సరీ. సో అందులో కనుక అయితే మీకైతే ఇంటిమేషన్ లెటర్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో తర్వాత మనకి ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ ఒకటి కండక్ట్ చేస్తారు గైస్. ఓకే, క్యాండిడేట్స్ హూ క్వాలిఫై అబౌవ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ షెల్ రిక్వైర్ టు అపియర్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఉంది. 1 paper అయితే ఉంటుంది అనమాట. 3 hours డ్యూరేషన్ అయితే మనకి ఇస్తారట. ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. ఓకే, పోస్ట్ కోడ్ నెంబర్ 21, 26, 27, 28 వచ్చేటికి 200 మ్యాక్సిమం మార్క్స్కి వీళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 22, 23, 25 వచ్చేటికి 100 మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇస్తున్నారు, చెక్ చేసుకోండి. క్లియర్ చేస్తుంది. ఫైనల్ సెలక్షన్కి వచ్చేటికి నెక్స్ట్ ఇంకా ఫైనల్గా పోస్ట్
కోడ్ నెంబర్ 21కి వచ్చేటోడికి మొత్తం మీకు వచ్చిన అన్ని సెలక్షన్లోని రిటన్ ఎగ్జామినేషన్, ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్లో మనకైతే మెరిట్ బేస్ చేసుకుని వీలైతే తీస్తారనేసి ఇక్కడ చెప్తున్నారు. పోస్ట్ కోడ్ నెంబర్ 22 కూడా అంతే, మనకి షల్ బి మేడ్ స్ట్రిక్ట్లీ ఆన్ దేర్ రిలేటివ్ మెరిట్. సో అన్ని కూడా మనకి మెరిట్ బేస్ చేసుకుని ఉంటాయి. అంటే ఇండివిజువల్గా ఇచ్చారు, బట్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇండివిజువల్గా మీరైతే చెక్ చేసుకోండి. ఇలా అయితే ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మనకైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా వీలైతే వెరిఫై చేస్తారన్నమాట. ఓకే, రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అలాగే లోకల్ క్యాండిడేట్స్ ఉంటుంది, తర్వాత నాన్ లోకల్కి అయితే వీలైతే ఎలగేట్ చేస్తారు. మనకి పోలీస్ డిస్ట్రిక్ట్స్ అండ్ కమిషనరేట్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఏవే కమిషనరేట్లో మనకైతే ఖాళీలు ఉన్నాయి, ఆ డిస్ట్రిక్ట్స్ ఏంటి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి సరిపోతుంది. ఆ డిస్ట్రిక్ట్కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా అయితే ఇచ్చారు. మరి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేసి ఇంకా మనకైతే డీటెయిల్స్ పెట్టలేదు. పెట్టిన వెంటనే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్లో నేనైతే పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనకైతే ఇచ్చారు ఈ యొక్క పీడిఎఫ్లో, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో స్టైఫండ్ అండ్ ఎలవెన్సెస్ అండ్ మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చేస్తే నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా. సో దగ్గర ఒక 50,000 వరకు కూడా మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందని మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి సిలబస్ అడిగాను కదా, సిలబస్ అసలు ఏమేమి ప్రిపేర్ అవ్వాలని ఈ యొక్క సిలబస్ మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఎనెక్స్చర్ 2లో అయితే ఉంది, మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇలా కిందకు వచ్చేస్తే మనకు కావాల్సిన ఫార్మాట్స్ అన్ని కూడా మనకైతే అవైలబుల్గా అవుతుంది. ఇది ఫస్ట్ నోటిఫికేషన్. ఇంకా సెకండ్ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మనకైతే సో ఇది మాట తెలంగాణ స్టేట్ నుంచే వచ్చింది. ఇది కూడా ఏంటంటే ఈ యొక్క పోస్ట్ ఇక చూడండి, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ బోర్డు నుంచి మనకైతే వచ్చింది. సో ఎలిజిబుల్ కైనా ఆన్లైన్లోనే మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో మేజర్గా ఈ యొక్క పోస్ట్ వచ్చేటప్పుడు మనకైతే సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మనకి ఎస్ఐకి సంబంధించిన వేకెన్సీస్ మాట. ఓకే, సో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్, నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ AR, నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ SAR CPL మెన్, నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మెన్కి సంబంధించి ఈ వేకెన్సీస్ మాట మనకి చెక్ చేసుకోండి. ఇక్కడ చూసారా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు 42,300 నుంచి 1,15,270 వరకు మనకి బేసిక్ పే వేరీ అవుతుందట. ఓకే, సో నెక్స్ట్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ మనకి సబ్ ఇన్స్పెక్టర్ SI పోస్ట్ మనకి 44 అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ ప్యాకేజ్ అయితే ఉంది. నెక్స్ట్ తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో మనకి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రోల్కి టోటల్గా 39 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ మాత్రం మారింది 38,890 నుంచి 1,12,510 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుందట. ఓకే, ఇంకా అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని చాలా బెటర్గా మనకైతే శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్లో మనకి డిప్యూటీ జైలర్ మెన్, డిప్యూటీ జైలర్ ఉమెన్ కూడా మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో 38,890 నుంచి 1,12,510 వరకు ఉంటుంది. ఇవి టోటల్గా చూస్తే 275 వేకెన్సీస్ మాట. ఇక్కడ కూడా మనకి సేమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అన్నమాట. జోన్ వైజ్ మనకైతే ఈ యొక్క వేకెన్సీస్ అయితే మనకైతే డివైడ్ చేశారు. జోన్ వైజ్ చూడండి, జోన్ 1, 2, 3, 4, 5, 6, 7 వరకు ఉంటాయి అన్నమాట. సో ఆ జోన్ నేమ్స్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఈ జోన్ నేమ్స్ వాజ్ మనకైతే డీటెయిల్స్ అయితే డివైడ్ చేశారన్నమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకుని అసలు ఏమేమి వేకెన్సీస్ అయితే ఎలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనకైతే ఎలిజిబిలిటీ బై జెండర్ చూద్దాం. పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12, 16, 17కి వచ్చేటప్పటికి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ అట. పోస్ట్ కోడ్ 13, 14, 18కి వచ్చేటప్పటికి ఓన్లీ మెన్ ఎలిజిబుల్. నెక్స్ట్ పోస్ట్ కోడ్ 19కి వచ్చేటప్పటికి మనకైతే ఉమెన్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ మారించండి. జనరల్కి వచ్చేటప్పటికి మనకైతే మినిమం 21 ఇయర్స్ నుంచి మాక్సిమం 25 ఇయర్స్ వరకు కూడా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 1 జూలై 2026 అనే ఒక డేట్ అయితే ఇచ్చారు, గమనించండి. ఓకే, ఇంక ఇలా వస్తే ఏజ్ రిలాక్సేషన్స్ మనకైతే ఉంటాయి. మనకి SC, ST, BC, EWS కేటగిరీ వచ్చేటప్పటికి 5 ఇయర్స్. ఇంకా తెలుసు కదా మిగతా ఇవన్నీ కూడా సేమే ఉన్నాయి మనకి ప్రీవియస్ నోటిఫికేషన్ లాగా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సో ప్రాపర్గా మనకి మెన్షన్ చేశారు మస్ట్ పొజెస్ డిగ్రీ అవార్డెడ్ బై. సో మీకు ఈ యొక్క SI పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే మీరు తప్పకుండా డిగ్రీ పాస్ అయి ఉండాలి, అది మాత్రం గమనించండి గైస్. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఫర్ పోస్ట్ కోడ్ 17 ఇచ్చారు. ఇక్కడ మాత్రం మీకు అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి పోస్ట్ కోడ్ 17కి, గమనించండి. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్ ఇచ్చారు మనకి, విజన్ అయితే ఇలా ఉండాలి. నెక్స్ట్ ఇలా కిందకు వచ్చేస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సెలక్షన్ ప్రాసెస్ చూడండి ఒకసారి స్కీమ్లో. ఫస్ట్ ప్రిలిమినరీ రిటన్ ఎగ్జామినేషన్ ఇక్కడ కూడా అంతే 3 అవర్స్ డ్యూరేషన్ మనకైతే ఉంటుందన్నమాట. సో మనకి రిటన్ టెస్ట్ 1 పేపరే మనకైతే ఇస్తారు, క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఆ ఇక ప్రిలిమినరీ రిటన్ టెస్ట్లో మనకి అర్థమెటిక్ మీద, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ మీద 100 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ మీద 100 క్వశ్చన్స్ మనకి ఆబ్జెక్టివ్ నేచర్లో ఇస్తారు. 200 మ్యాక్సిమం మార్క్స్కి వీలైతే ఇవాల్యుయేట్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో తర్వాత రిటన్ టెస్ట్లో కనుక క్వాలిఫై అయితే ఇంటిమేట్ చేస్తారన్నమాట. సో
వయా ఈమెయిల్. సో సీక్వెన్స్ ఆఫ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకైతే ఉంటుంది. 600 మీటర్స్ ఆర్ 800 మీటర్స్ అంతే. ఇక్కడ కూడా అంతే సేమ్ అలాగే ఉంది మనకి. బట్ పోస్ట్ కోడ్ నెంబర్స్ అయితే చెక్ చేసుకోండి. సేమ్ ప్రీవియస్ మనకి నోటిఫికేషన్ లాగే ఈ యొక్క మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా సేమ్ అయితే ఉన్నాయి. బట్ పోస్ట్ కోడ్లు మాత్రం చెక్ చేసుకోండి గైస్, సరిపోతుంది. ఓకే, దానికి కావాల్సిన ఫార్ములా కూడా ఇచ్చేసారు. ఫిజికల్ మెజర్మెంట్ అసలు ఎంత ఉండాలి, హైట్ అనేసి. ఓకే, సో ఇక లాంగ్ జంప్ ఇక్కడ కూడా షార్ట్ పుట్ కూడా సేమే ఇచ్చేసారు గైస్. ఓకే, అందుకే మళ్ళీ టైం వేస్ట్ అనేసి నేను చెప్పట్లేదు. అండ్ ఫైనల్ రిటన్ ఎగ్జామినేషన్కి వచ్చేటికి ఇక్కడ మారింది, చెక్ చేసుకోండి. పేపర్ 1 ఇంగ్లీష్లో ఉంటుంది. పార్ట్ ఏలో మనకి ఎంసీక్యూస్, పార్ట్ బి ఏమో డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. టోటల్గా మనకి పోస్ట్ కోడ్ 11, 17, 18 అండ్ 19 వచ్చేటికి 100 మనకి మ్యాక్సిమం మార్క్స్కి ఇవాల్యుయేట్ చేస్తారు. మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ అంతా కూడా 12, 14, 16 ఇక్కడ కూడా 100. సో ఇక్కడ ఒక కింద మారుతున్నట్టుగా ఉంది, బట్ ఇక్కడ డివైడ్ చేశారు. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేటికి తెలుగు ఆరు ఉర్దూలో ఉంటుందంట. ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూస్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ పేపర్ 3కి వచ్చేటికి అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీ మీద ఆబ్జెక్టివ్ నేచర్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అయితే ఇస్తారు మనకి. సో పోస్ట్ కోడ్ 11, 17, 18 ఏమో 200 ఇస్తున్నారు. అదే పోస్ట్ కోడ్ 12, 14, 16 వచ్చేటికి 100 మనకైతే ఇస్తున్నారు. చెక్ చేసుకోండి గైస్ మ్యాక్సిమం మార్క్స్. ఓకే, నెక్స్ట్ పేపర్ 4కి వచ్చేటికి జనరల్ స్టడీస్ ఇస్తారు. 200 క్వశ్చన్స్ మనకైతే ఉంటాయి. ఇక్కడ 200 మ్యాక్స్ మార్క్స్కి, ఇక్కడేమో 100 మ్యాక్స్ మార్క్స్కి వ్యాలిడ్ అయితే చేస్తారన్నమాట. అంతా కూడా ఈ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్ సెలక్షన్ బేస్ చేసుకుని మనకైతే మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవచ్చు. తర్వాత సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని ప్రాపర్గా సర్టిఫికేట్ వెరిఫై చేసి మిమ్మల్ని ఈ యొక్క జోన్కి తగ్గట్టుగా ఉన్న క్యాండిడేట్స్ అందరినీ కూడా వీళ్ళైతే ప్లేస్ చేస్తారు. మీకు కావాల్సిన ఫార్మేట్స్, నెక్స్ట్ మొత్తం ఎనెక్షర్స్ అన్ని కూడా, సిలబస్ అన్ని కూడా ఇదే పీడిఎఫ్లు ఇచ్చారు, చెక్ చేసుకోండి. ఇంకా థర్డ్ వే నోటిఫికేషన్ మనం అయితే క్లియర్ కట్గా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి ఒకసారి. తెలంగాణ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్లో మనకైతే లక్డీ కపూర్లో హైదరాబాద్లో మనకైతే ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ మెన్ 7 వేకెన్సీస్. నెక్స్ట్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ మెన్కి సంబంధించి 20 వేకెన్సీస్. టోటల్గా 27 వేకెన్సీస్ అయితే మనకైతే ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకి ఆన్లైన్లో మీరైతే అప్లై అయితే చేయాలి. ఆన్లైన్ డేట్ ఇవ్వలేదు, ఇచ్చిన వెంటనే మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మనకైతే ప్రాపర్గా ఇచ్చారు. మొత్తం ఆన్లైన్లో మీరైతే ఫీజు అయితే పే చేయాల్సి వస్తుంది. ఆ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో నేనైతే మీకైతే ప్రాపర్గా అయితే ఇస్తాను. ఇలా కిందకు వచ్చేస్తే మీకు ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీరు అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోండి, క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీలో మనకి ఏజ్ లిమిట్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం. సో మినిమం 18 ఇయర్స్ నుంచి మాక్సిమం 22 ఇయర్స్ వరకు ఫస్ట్ జూలైకి అయితే వీళ్ళైతే క్యాలిక్యులేట్ అయితే చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ కోడ్ నెంబర్ 35 and 36 ఓన్లీ మెన్నే ఎలిజిబుల్ అనమాట, గమనించండి. ఒక రిలాక్సేషన్ అబ్బర్ ఏజ్ లిమిట్ మనకి ఉంటుంది కదా. సో అదే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 5 ఇయర్స్ అయితే ఉంటుంది. ఇంకా మిగతావన్నీ కూడా పైన సేమే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు కనుక పోస్ట్ కోడ్ 35 కనుక అప్లై చేయాలనుకుంటే మీరైతే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ పోస్ట్ కోర్స్ నెంబర్ 36కి వచ్చి ఇక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీరైతే పాస్ అయి ఉండాల్సి అయితే చెప్తున్నారు అనమాట. ఓకే, ఎస్ఎస్సితో పాటుగా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోవాలి. దాంతో పాటుగా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ HPMV మీకు హెవీ వెహికల్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీకైతే ఉండాలి. అప్పుడే మీరైతే అప్లై చేయడానికి అయితే అవుతుంది. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్, డిస్టెన్స్ విజన్ అండ్ నియర్ విజన్ మాత్రం ఇవైతే కరెక్ట్గా ఉండాలి, ఎందుకంటే డ్రైవర్ పోస్టులు కాబట్టి. సో కరెక్ట్గా అయితే ఉండాలి, గమనించండి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ అయితే ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటిమేషన్ లెటర్ అయితే మనకైతే వస్తుంది. వెన్యూ, టైము, డేట్ అన్ని కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. సీక్వెన్స్ ఆఫ్ ఫస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మనకైతే ఉంటుంది, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దెర్ ఈస్ ఏ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్ ఫర్ ది టెక్నికల్ పోస్ట్ ఆఫ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ అండ్ ఎస్సిటి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్. క్యాండిడేట్ షాల్ బి రిక్వైర్డ్ టు అండర్గో ద ఫాలోయింగ్ టెస్ట్. మీరు ఇక్కడ కూడా అంతే 600 మీటర్స్ రన్ ఈవెంట్లో మీరైతే పార్టిసిపేట్ చేస్తారు. 600 మీటర్స్ మీరు 7 minutes 15 secondsలో పరిగెత్తాలి. ఓకే, మ్యాక్సిమం టైము మనకి ఫర్ ఎక్స్ సర్వీస్ మనకి ఏమో మ్యాక్సిమం 9 minutes 30 seconds అయితే ఇస్తారు. ఫిజికల్ మెజర్మెంట్స్కి వచ్చేటికి హైట్ వచ్చేటికి 162 centimeters అయితే ఉండాలి, దానికన్నా తగ్గకూడదు, గమనించండి. ఓకే, సో ఇక్కడ కూడా అంతే 160 centimeters అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ జోన్స్కి అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ కూడా మీకు అయితే కండక్ట్ చేస్తారు. లాంగ్ జంప్ ఏమో 4 meters, ఎక్స్ సర్వీస్ 3.5 meters, షార్ట్ పుట్ ఏమో 6 meters, ఇది 6 meters. ఓకే, చెక్ చేసుకోండి. ఇంటిమేషన్ లెటర్ అవుతుంది. తర్వాత మనకైతే ఒక విట్నెస్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు, అంటే ట్రేడ్ టెస్ట్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట.
ఇది కూడా రిటన్ ఎగ్జామినేషన్ టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ టైప్ 200 క్వశ్చన్స్ మనకైతే ఉంటాయన్నమాట. సో 200 మార్క్స్కి వీళ్ళైతే ఇవాల్యుయేట్ చేస్తారు. 3 అవర్స్ డ్యూరేషన్ మనకైతే ఇస్తారు. ఓకే, సో సేమ్ మనకి పోస్ట్ కోడ్ 3 క్వశ్చన్కి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ మీకు అయితే కండక్ట్ చేస్తారు. సో డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ అయిన అందులో పాస్ అయిన వాళ్ళకి రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టెక్నికల్ పేపర్ మనకైతే ఉంటుంది. ఇక్కడ కూడా అయితే 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి 3 అవర్స్ డ్యూరేషన్ మనకైతే ఇస్తారు అన్నమాట. మీకైతే ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాపర్గా అయితే చేసి మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. రిమైనింగ్ అన్ని కూడా సేమే ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేటికి ఇది మాట. ఇంకా సో 4th నోటిఫికేషన్ ఇదేంటంటే ఒకే ఒకటి మనకి రోల్ ఉంది. మనకి 33 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి టోటల్గా 23 వేకెన్సీ అయితే ఉన్నాయి. 33,750 నుంచి మనకి 99,310 వరకు మనకైతే ప్యాకేజ్ అయితే వేరే అవుతుంది. సో ఎవ్రీ మంత్ శాలరీ కూడా దగ్గర ఒక 50+ అయితే వస్తుంది అనమాట, అన్ని ఎలివెన్సెస్ కలుపుకొని. ఓకే, సో జోన్ వైజ్ మనకైతే అసలు ఈ 23 వేకెన్సీస్ ఎలా డివైడ్ అయ్యిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్స్ చూద్దాం దీనికి. సో మనకి చూడండి బోత్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఎలిజిబుల్ మెన్షన్ చేశారు ఈ యొక్క పర్టికులర్ నోటిఫికేషన్ అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేటప్పుడు 21 ఇయర్స్ మినిమం, మ్యాక్సిమం 25 ఇయర్స్. 1st జూలై వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకైతే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మస్ట్ పొజెసెస్ BE ఆర్ బీటెక్ డిగ్రీ మీరైతే పొజెసెస్ చేయాలన్నమాట. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, నెట్వర్క్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆర్ డిగ్రీ ఆఫ్ BSc ఆర్ కంప్యూటర్స్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఎవరైతే టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి మెడికల్ సైట్ ఫస్ట్ ఐ సైట్ ఎలా ఉండాలి, అసలు విజన్ ఎలా ఉందా అని ఇక్కడ ఇచ్చారు. స్పెసిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే ఫస్ట్ మనకైతే ఇంటిమేషన్ లెటర్ మనకైతే పంపిస్తారు, డేట్, టైమ్ అండ్ వెన్యూ బేస్ చేసుకొని. తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వీళ్ళకి కూడా ఉంటుంది. 1600 మీటర్స్ ఏమో మెన్ పరిగెత్తాలి 7 minutes 15 secondsలోని. 800 మీటర్స్ ఏమో ఉమెన్ పరిగెత్తాలి. ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు 5 minutes 20 secondsలో అన్నమాట. ఓకే, సో తర్వాత ఫిజికల్ మెజర్మెంట్లో మనకి మెన్ ఏమో మనకి 162 సెంటీమీటర్స్ ఉండాలి. ఉమెన్ వచ్చేటికి 152.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి అన్నమాట. ఓకే, ఇంకా మనకి మనకి ST నెక్స్ట్ ట్రైబల్స్కి వచ్చేటికి వాళ్ళకి ఇక్కడ ఇచ్చారు, చెక్ చేసుకోండి. నెక్స్ట్ లాంగ్ జంప్, షార్ట్ పుట్ కూడా ఇక్కడ ఇచ్చారు, సేమ్ దానికి లాగే ఇచ్చారు. లాంగ్ జంప్ వచ్చేటికి జనరల్ 4 meters, ఎక్సర్సైజ్ 3.5, ఉమెన్ క్యాండిడేట్స్ ఏమో 2.5. షార్ట్ పుట్ వచ్చేటికి 6 meters, 6 meters, 4 meters అయితే మీరైతే ఇస్తారాల్సి వస్తుంది. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంటిమేషన్ లెటర్ అయితే రిలీజ్ చేస్తారు. తర్వాత మనకైతే రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారన్నమాట. రిటన్ ఎగ్జామినేషన్లో మనకి ఇక్కడ చూడండి, సో రిటన్ ఎగ్జామ్ 3 పేపర్స్ మనకైతే ఉంటుంది. ఈచ్ ఆఫ్ 3 hours డ్యూరేషన్ యాజ్ గివెన్ బిలో అట. సూపర్, మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఫస్ట్ పేపర్ మనం వచ్చేటికి ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. 25, 75 టోటల్గా 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చేటికి అథమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 200 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు. నెక్స్ట్ టెక్నికల్ పేపర్ అయితే ఉంటుంది 200 క్వశ్చన్స్. నెక్స్ట్ మనకి 200 మార్క్స్కి అయితే ఎవాల్యుయేట్ అయితే చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఫైనల్ సెలక్షన్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కాల్ ఫర్ చేస్తారు. అందులో కనుక మీరు క్వాలిఫై అయితే ఈ జోన్ వైజ్ మీకైతే నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీకైతే ఆన్ బోర్డ్ అయితే చేస్తారన్నమాట. చూసారు కదా, ఇలా అయితే ఉంటుందన్నమాట మనకి టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా. సో ఇప్పుడు మనకి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్ట్ డేట్ అంతా కూడా మీకైతే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ నేనైతే ఇంటిమేట్ చేస్తాను కాబట్టి డోంట్ వరీ అట్ ఆల్, మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇంకా క్లియర్ కట్గా ఈ యొక్క పర్టికులర్ పేజ్లో నేనైతే పోస్ట్ చేశాను. ఈ యొక్క డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా మీరైతే చెక్ చేశారంటే మొత్తం అన్ని కూడా క్లియర్ కట్గా అయితే తెలిస్తే ఒకే పేజ్లోని మిస్ అవ్వదు. వీడియో డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుంచి అయితే డీటెయిల్స్ అయితే యాక్సెస్ చేసుకోండి. ఇక్కడ వరకు మీరు చూసారంటే చాలా థ్యాంక్స్. సో తప్పకుండా ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.